మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో పట్టణాధ్యక్షులు దేవన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా విలక్షణ పార్లమెంటేరియన్గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని తెలిపారు. వారి జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్ఠించిన ఆయన సామాన్య జీవితం గడిపారని, ఈరోజు వారు లేకపోవడం దేశానికి ఒక తీరని లోటు అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్గా ఈరోజు భారతదేశంలో ఒక ఆణిముత్యం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధానమంత్రి గారు చనిపోవడం భారతదేశానికి తీరని లోటు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు. వారి యొక్క మరణం భారతదేశ ప్రజలందరూ కూడా చాలా బాధ వ్యక్తం తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా సెలవు కూడా ప్రకటించడమే కాకుండా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావులంతా కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి, ఒక మేధావిగా మన తెలుగువాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొని, ఆర్థిక శాఖ మంత్రిగా భారతదేశమంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కొత్త ఒరవడిని సృష్టించి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికంగా లాభాల బాటలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అనేక సంస్కరణల వల్ల వారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల కాలంలో వారి అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చి పేదలకు, అదేవిధంగా బడుగులకు, వ్యవసాయ కూలీలకు ఈరోజు 100 రోజుల పనిని తీసుకురావడం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సులభ బాటలో పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, శ్రీమతి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ కుటుంబానికి అంతంత సన్నిహితుడిగా ఉండి కుటుంబ సభ్యుని కంటే ఎక్కువ నెవరు మరిపించే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. వారి మరణాన్ని మనము జీర్ణించుకోలేనటువంటి విషయం. ఈరోజు వారి యొక్క ఆశయాలను, వారి సిద్ధాంతాలను, వారి సంస్కరణలను రేపు రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చే విధంగా వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను మరి తూచా తప్పకుండా అమలు చేస్తాం. మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా మరి ఈ యొక్క అమలు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు కావడం జరిగిందని మరి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, భూపాలపల్లి జయశంకర్ జిల్లా నియోజకవర్గ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారి యొక్క మరణము ఈ ప్రజలందరికీ తీరని లోటుగా భావిస్తూ ఈ యొక్క ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.